అందరికీ నమస్కారం. టిఎఫ్సిసి నంది అవార్డ్స్ దుబాయ్లో ఆగస్ట్ 12 వరల్డ్ ట్రేడ్ సెంటర్లో చేస్తున్నాం. అదంతా మీ అందరికి తెలిసిన విషయమే. ఈ నంది అవార్డ్స్ గురించి మా ఇండస్ట్రీ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు, అలాగే మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హీరో మంచి విష్ణు గారు నన్ను అభినందించడం నేను చాలా చాలా సంతోషించదగ్గ విషయం. వారు నేను నిన్న వెళ్ళి కలిసి వారి అభినందనలు అందుకున్న తర్వాత నాకు చాలా హ్యాపీగా, మనం చేస్తున్న పనికి వాళ్ళు నన్ను అభినందించడం నిజంగా చాలా చాలా సంతోషంగా, మళ్ళీ అంటే నేను చేయడానికి ఇంకా నాకు ఒక మంచి ఎంకరేజ్మెంట్ లభించినట్టు జరిగింది. అలాగే ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నిర్మాతలు, నటీనటులు, డైరెక్టర్లు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. ఈ అవార్డ్స్ ప్రతిష్టాత్మకమైన నంది అవార్డ్స్ మీరు చేస్తున్నారు, డెఫినెట్గా మా సపోర్ట్ ఉంటుందని చాలామంది నిర్మాతలు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ నా అభినందనలు. దీన్ని 12th ఆగస్టులో భారీ ఎత్తున చేస్తున్నాం. అందులో చాలామంది నటీనటుల టప్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఆర్టిస్టులది. అలాగే ఒక మ్యూజికల్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. నేను ఈ 2-3 రోజుల్లో నంది అవార్డ్స్ పైన ఒక మంచి సాంగ్ కాసర్ల శ్యామ్తో రాపిస్తున్నాను. అది త్వరలోనే రిలీజ్ కాబోతుంది. అంటే దీన్ని ఒక మంచి ఛాలెంజ్గా భారీ ఎత్తున చేయాలని పట్టుదలతో చేస్తున్నాను. ఎందుకంటే ఆర్టిస్టులకు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్లకు కానీ ఒక నంది అవార్డు అంటే ఒక ప్రెస్టీజియస్ అవార్డు అనే ఒక మంచి అభిప్రాయం ఉంది అందరిలో. చాలామంది నిర్మాతలు సినిమాల్ని ఎంట్రీస్ కూడా పంపిస్తూ ఉన్నారు. మేము నెక్స్ట్ మంత్ జూన్ వరకు దీన్ని పెట్టాము. ఎవరైనా చేసుకోవచ్చు, చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలు ఎవరైనా చేసుకోవచ్చు. అలాగే సినిమా సెన్సార్ అయి ఉంటే చాలు, 19, 20, 21 డిసెంబర్ వరకు సినిమా రిలీజ్ కాకపోయినా సెన్సార్ అయి ఉంటే దాన్ని కూడా తప్పకుండా పరిశీలనలో తీసుకుంటారు. కమిటీ సభ్యులు నిర్ణయించిన ప్రకారం అవార్డు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ అందరూ ఈ అవకాశాన్ని ప్రొడ్యూసర్స్ అందరూ వినియోగించాల్సిందిగా కోరుతూ మరొకసారి దిల్ రాజు గారికి, మంచి విష్ణు గారికి నా ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ. నమస్తే.